ఈరోజు మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది. అయితే మార్నింగ్ మా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఫీవరిష్గా ఉందని చెప్పి పడుకున్నానండి. 9:30కి అలా పడుకున్నాను. ఎక్కడ వర్క్ అక్కడే వదిలేసి పడుకున్నాను. ఈవినింగ్ మా అబ్బాయి వచ్చి డోర్ కొట్టేదాకా నాకు మెలకు రాలేదండి. టైం చూస్తే 5 అయిపోయింది. ఎక్కడి వరకు అక్కడే ఉంది. నాకు ఇంకా అసలు బుర్ర పని చేయలేదు. ఇంకా మా బాబు ట్యూషన్కి వెళ్తాడు కదా, స్నాక్స్ పెట్టేసి వాడికి స్టార్ట్ చేసుకుందాము వర్క్ అని చెప్పి వాడికి స్నాక్స్ ఇచ్చి టీ పెట్టుకుని తాగేసి అప్పుడు స్టార్ట్ చేద్దాము. కొంచెం టీ తాగితే ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుంది కదా ఎవరికైనా. అయితే పాలు కోసం అని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి ఇంక అసలు ఓ మై గాడ్ ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. అయితే మా వాడు ఒక పెంట పని చేశాడు. అది ఏమిటి అంటే, ఎప్పుడు అలా చేయడు పాపం. బై మిస్టేక్ ఎలా జరిగిందో అది జరిగిపోయింది అంతే. అయితే మా వాడు వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడంట. ఆ వాటర్ బాటిల్ తీసేటప్పుడు పాలు ఒలిగిపోయినాయి. ఆ విషయం ఒలిగినట్టు వాడికి తెలియదు, చూసుకోలేదు వాడు కూడా. ఆ ఫ్రిడ్జ్ డోర్ వాడు తప్ప మార్నింగ్ ఎవరు తీయలేదు. అయితే నాకు ఏడుపు ఒకటే తక్కువ అండి. ఫ్రిడ్జ్ అంతా ఒలిగిపోయేవి, స్మెల్ వచ్చేస్తున్నాయి. మార్నింగ్ ఒలిగినాయి కదా, ఈవినింగ్ మొత్తం స్మెల్ అంతా స్ప్రెడ్ అయిపోద్ది కదా. కనీసం మార్నింగ్ చూసుంటే నేను జ్వరం వచ్చినా సరే క్లీన్ చేసుకుని పడుకునేదాన్ని. నాకు తెలియదు కదా. ఇంక అసలు కొద్దిసేపు కూర్చొని నాకు నేను చెప్పుకొని ఇంక ఏడుపు ఒకటే రాలేదు. ఇంకా వాడిని 4 ఉతికేదాన్ని, దగ్గర లేడు కదా, ట్యూషన్లో ఉన్నాడు పాపం. ఎప్పుడు అలా చేయడు వాడు. ఎందుకు ఇలా జరిగిందో తెలీదు. జరగడం అయితే జరిగిపోయింది. ఇంకా ఏం చేస్తాం, క్లీన్ చేసుకోవడం తప్ప. ప్రతీది తీసి తుడిచి క్లీన్ చేసేసరికి 2 అవర్స్ పట్టిందండి. మీరు నమ్మరు. వాడు ట్యూషన్ 1.5 అవర్ పైనే ఉంటుంది, 2 అవర్స్ ఉంటుంది. వాడు వచ్చిన తర్వాత కూడా ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నాను నేను. అంతసేపు పట్టింది. ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసి కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి కిచెన్ అంతా ఇంకా అసలు ఒక రేంజ్లో ఉందన్నమాట. మార్నింగ్ ఏం చేయకుండా పడుకున్నాను కదా. ఓ పక్కన నీరసం, ఓ పక్కన వర్క్. మీరు ఎప్పుడైనా ఇలా ఫేస్ చేశారా? అస్సలు ఏంటి వద్దురా బాబు ఈ లైఫ్ అని అన్నట్టు అనిపిస్తుంది ఆ సెకండ్లో. ఇంకేం చేస్తాం, తప్పదు కదా, మనకి మనం చెప్పుకుని ఆ వర్క్ చేయాలి. ఇంకప్పుడు ఫ్రిడ్జ్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేసేసిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి ఆ గిన్నెలన్నీ కూడా షింక్లో వేసి ఆ కౌంటర్ టాప్ అంతా తుడిచి ఆ గిన్నెలన్నీ తోమి అక్కడున్న వేస్టేజ్ అంతా డస్ట్బిన్లో వేసి ఇదంతా కంప్లీట్ చేసుకునేసరికండి నాకు ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ కూడా కిందకు దిగొచ్చేసినాయి. అంత అమ్మా, ఓ మై గాడ్, ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాకూడదురా అనిపించింది. అయితే మనము అనుకుని చేసిందైతే ఒక రకంగా ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చిన పని మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేం కదా. అలా అయిపోయి ఇంక అసలు దాన్ని నేను ఇంక తప్పదు కదా, చేయాలి అంతే. ఇంకా చేసి ఆ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకుని ఇంకా దోశలు ఆ టైంకి రైస్ కుక్ చేసే ఓపిక కూడా లేదు నాకు. ఇంకా మా పిల్లల్ని అడిగితే దోశలు తినేస్తామని అన్నారు. సరేలే అని చెప్పి ఇంకా దోశపిండి ఉంటే దోశలు వేసుకుని తినేసి ఇంకా నిద్రపోయామండి. నిన్న మండే డే ఇలా గడిచింది మాకు. ఇవాళ మార్నింగ్ ఇది ఇంకా లేవాలి కదా, 5కి లేచేదాన్ని, 6 అయినా మెలకు రాలేదు. ఇంకా అప్పటికి నీరసంగా ఉందండి నాకు. లేచి ఇంకా తుడుచుకుని ముగ్గేసుకోవాలి కదా గుమ్మం ముందు, తుడుచుకుని అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. మాబింగ్ కూడా చేసేసి ఇంకా ముగ్గు వేసుకుని ఇంకా కిచెన్లోకి వెళ్ళి వంట స్టార్ట్ చేయాలి. ఆ ముగ్గు వేసేసి స్నానం చేసి వచ్చి ఇంకా కిచెన్లో వర్క్ స్టార్ట్ చేశానండి. ఇలా జరిగింది. ఇంకా ఏమంటారు, అనుకున్నదొక్కటి అయినది ఇంకొకటి అని సాంగ్ రాదు కానీ నాకు అబ్బా ఏంట్రా అనిపించింది. ఇక్కడ ఇంకా మాబింగ్ చేస్తున్నాను అనమాట. ఇంకేం చేస్తాను, చేయాలి కదా. చేసుకొని ఇంకా వర్క్ స్టార్ట్ చేశాను అనమాట స్నానం చేసి వచ్చి. మీరేం చేస్తున్నారండి? మీ డే ఎలా గడిచింది? మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఆ టైంలో బీబీ వచ్చేస్తుంది కదండి. అసలు ఆ బీబీని కంట్రోల్ చేసుకోవడానికి ఏదైనా ఆయుధం ఉంటే బాగుండేమో అని అనిపిస్తుంది ఆ టైంలో. ఏం చేస్తాం, తప్పదు. ఇక్కడ క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఇంకా నైట్ ఇంకా ఏం చేయలేదు. ఇంకా ఎక్కడెక్కడే వదిలేసి అలా పడుకున్నాను కదా. ఇంక మార్నింగ్ లేచి స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడ. ఇంకా చేసుకొని సోఫా అంతా కూడా నీట్గా సర్దేసి
బెడ్ కూడా సర్దేసి ఇంకా స్నానానికి వెళ్ళాలి. మీరు మీ మండే ఎలా గడిచింది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అంటే మీరు లైక్ చేశారనుకో నా వీడియో కొంతమందికి వెళ్తుంది కదా. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ. మీరేం చేస్తున్నారు? మీరు ఎలా ఉన్నారు అసలు? నేనైతే ఇలా ఉన్నాను. నా లైఫ్ స్టైల్ కానీ నచ్చితే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేయొద్దు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక్కడ బెడ్ సర్దుతున్నాను. ఈ బెడ్ సర్దేసి ఇంకా స్టార్ట్ చేయాలి, కుకింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకా ఈరోజు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. నైట్ టైం వెజిటబుల్స్ కట్ చేసుకునే లేదు, నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఒక్కొక్కసారి కట్ చేసుకుని. ఇవాళ ఏం కట్ చేయలేదు ఇంకా. అందుకని చెప్పి మా వాడిని ఏం చేయనని అడిగితే వెజిటబుల్స్ రైస్ చేయమని అడిగాడు. ఇంకా పాలు స్టవ్ మీద పెట్టి వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను. ఇంకా వెజిటబుల్స్ రైస్ చేయొచ్చు. సార్ ఏమి తినడు, పట్టుకెళ్ళడమే. కానీ నాకు పని లేక వాడు ఏమంటారు, వాడికి పని లేక తీసుకెళ్తున్నట్టు ఉంటుంది లంచ్ బాక్స్. మార్నింగ్ తిని వెళ్ళిందేనండి ఆ లంచ్ బాక్స్. ఒక్కొక్కసారి నాకు బాధ అనిపిస్తుంది. వెనక్కి తెస్తే అంత ఇంట్రెస్టింగ్గా వండుతాం కదండి. ఏం చేస్తాం ఇంకా. ఇక్కడ అదే చేస్తున్నాను. వెజిటబుల్ రైస్ చేసేసి వాడికి బాక్స్ కట్టేసి ఇస్తే వాడు ఇంకా స్కూల్కి వెళ్ళిపోతాడు. వాడు స్కూల్కి వెళ్తే ఇంకా కొద్దిసేపు పడుకుందాము అని అనుకుంటున్నాను. ఈరోజు ఏం జరుగుద్దో చూడాలి. సరేనండి, అయితే నా డే అయితే ఇలా గడిచింది. ఇక్కడ మా బాబు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ఇంకా వాడు స్కూల్కి వెళ్తే ఇంకా ఉంటాయి కదా, రిమైనింగ్ వర్క్ ఉంటుంది కదా మనకి. అయ్యో వంట అయిపోయిందే అని అనుకోవడానికి లేదు కదా. నిన్న అలా పడుకున్నందుకే నిన్న నైట్ అంతా పనితో సరిపోయింది నాకు. ఇంక వీడు వెళ్ళిన తర్వాత బట్టలు మడత పెట్టాలి. వీడికి బాయ్ చెప్పేసి, ఎప్పుడు మడత పెట్టినా సెల్ఫ్ అంతా ఇలా గలేజ్ చేస్తాడండి. మళ్ళీ అన్నీ కదిపేసి దాన్ని. మీ ఇంట్లోనే ఇంతేనా? ఆ బట్టలన్నీ మడత పెట్టేసి ఇంకా కొంచెం ఈరోజు బయటికి వెళ్ళే పని ఉంది. ఇవి సర్దేసుకుని ఇంక రెడీ అయ్యి వెళ్ళాలి ఇంకా బయటికి. సరే అండి, అయితే నా ఛానల్ని వాచ్ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంచెం మందికి వెళ్తుంది. బాయ్.